ఆంధ్రప్రదేశ్లో పేద విద్యార్థులకు వైద్య విద్య దూరం చేసే కుట్ర జరుగుతోందన్నారు వైఎస్ఆర్సీపీ నేత మాజీ ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిర్ణయం దుర్మార్గం అన్నారు. ఆరోగ్యశ్రీ పథకాన్ని చంద్రబాబు నిర్వీర్యం చేశారని అనంత ఫైర్ అయ్యారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటం చేస్తామన్నారు. ఈరోజు కేవలం నీ వందిగాములకు మేలు చేకూర్చడానికి, నీ కుటుంబ సభ్యులకు మేలు చేకూర్చడానికి, నీ క్యాబినెట్లో ఉండే నారాయణ లాంటి వారు మీకు బంధువులకు, మీ స్నేహితులకు, మీ పార్టీలో ఉండే వారికి మాత్రమే మేలు చేయించుకోవడానికే ఈరోజు పీపీపీ విధానంలో కూడా తీసుకొని రావడం చాలా దారుణమైన విషయం అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ఈ ప్రభుత్వాన్ని కూడా హెచ్చరిస్తున్నాం. కూడా ఈరోజు ఆరోగ్యశ్రీ పథకాన్ని నిర్వీర్యం చేసేటట్టు తీసుకొని ఇన్సూరెన్స్ కింద, బీమా కింద కూడా తీసుకొని రావాలని చెప్పి నిర్ణయాన్ని కూడా ఈరోజు పేద మధ్యతరగతి వారికి కూడా పెద్ద ఎత్తున కూడా దెబ్బతీస్తాయి. దీన్ని కూడా ఉపసంహరించుకోవాలని చెప్పేసి కూడా మేము ఏం చేస్తున్నాము, కేవలం మీ కాలేజ్, మీ హాస్పిటల్స్కి మేలు చేయడానికి ఈరోజు కూడా తీసుకొని వస్తాం. ఇప్పటికే కూడా చాలా కూడా దారుణమైన విషయాలు ఈ రెండు కూడా నేను పూర్తిగా కూడా ఖండిస్తూ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇతర ప్రజా సంఘాలతో కలుసుకొని, కలిసి వచ్చే వాళ్ళతో కలుసుకొని ఈ ప్రభుత్వ మెడికల్ కాలేజీలని ప్రైవేట్ పరం చేయడం కానీ, అలాగే ఆరోగ్యశ్రీని బీమా కింద తీసుకొని రావడం కానీ, ఈ రెండు దానికి మేము వ్యతిరేకిస్తున్నాము.